మంచిర్యాల జిల్లాలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రామగుండం కమిషనర్ ఆదేశాల మేరకు లక్సెట్టిపేటలో సరైన పత్రాలు లేని 36 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు సీజ్ చేశారు. ఈ సందర్భంగా లక్సెట్టిపేట సీఐ నరేందర్ మాట్లాడారు. ప్రజలు ఎవరు అసాంఘిక కార్యకలాపాలకు ప్రోత్సహించవద్దని చెప్పారు. చట్ట వ్యతిరేక పనులు ప్రజల దృష్టికి వస్తే బాధ్యతగా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. యువత మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మెరుగైన సమాజం కోసం కృషి చేయాలని సీఐ నరేందర్ సూచించారు. మా గౌరవనీయులు మా రామగుండం సిపి శ్రీనివాస్ ఐజీ సార్ యొక్క ఆదేశాల మేరకు మన లక్షట్పేట మండలంలోని గోదావరి రోడ్లోని న్యూ కాలనీలో ఈరోజు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా ఒక మంచి సేఫ్ అండ్ సెక్యూరిటీ సమాజంలో ఉన్నారు అనే ఒక వాళ్ళకు భద్రత వాళ్ళకు ఒక కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వీళ్ళందరికీ కూడా ఈ డ్రగ్స్ దాని గురించి అవేర్నెస్, ముఖ్యంగా యువత గంజాయికి అలవాటు బాగా పడకుండా దానికి బానిస కాకుండా అంతా కూడా చేయాలని చెప్పి ఒక అవేర్నెస్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సైబర్ క్రైమ్ సంబంధించి కూడా ఏ విధంగా సైబర్ ఫ్రాడ్ అనేది జరుగుతున్నది, వాళ్ళు ఏ విధంగా అలర్ట్గా ఉండాలి, ఒకవేళ సైబర్ క్రైమ్ జరిగితే వాళ్ళు ఒక 1930 నెంబర్ చేస్తే ఏమవుతుంది, అట్లాంటి ఒక అవేర్నెస్ కూడా వాళ్ళకి కల్పించడం జరిగింది.